మా ఛానల్ మాకు వచ్చేసిందండి. నేను మళ్ళా మీ ముందుకొచ్చి మీతో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అసలు నేను ఇలా మిమ్మల్ని అందరినీ మళ్ళా గ్రీట్ చేస్తాను అని అనుకోలేదండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మన ఛానల్ మైథిలి వంటిల్లు ఛానల్ ద్వారానే నేను మీ అందరికీ కనెక్ట్ అయ్యాను. అయితే ఏం జరిగిందంటే మా ఛానలే ప్రమాదంలో పడిపోయిందనమాట. అసలు ఏం జరిగిందంటే February 16th midnight మన యూట్యూబ్ ఛానల్ మైథిలి వంటిల్లు అనేది హ్యాక్ అయిందండి. మిడ్‌నైట్ కదా, అది మాకు తెలియలేదు. మిడ్‌నైట్ హ్యాక్ అవ్వడము, హ్యాక్ చేసిన వాళ్ళు అంటే హ్యాక్ చేసిన వాళ్ళు ఎవరు అని మనకు తెలియదు. అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఏంటంటే దాంట్లో బిట్ కాయిన్స్ గురించి ఒక లైవ్ పెట్టేశారనమాట. ఆ లైవ్ పెట్టేసరికి ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్ పని వాళ్ళ ఛానల్స్లో ఎటువంటి అన్యూజువల్ యాక్టివిటీ జరగకుండా చూసుకోవడం కూడా వాళ్ళ బాధ్యతే. వాళ్ళు ఈ అన్యూజువల్ యాక్టివిటీ డిటెక్ట్ చేసి 2-3 అవర్స్ స్పాన్లో మా ఛానల్ని గూగుల్ వాళ్ళు టర్మినేట్ చేశారనమాట. ఛానల్ ఇంకా కనిపించలేదు, లేకుండా పోయింది. ఇది మాకు తెలిసేసరికి ఏంటిదంటే 17th మధ్యాహ్నంకి మా బాబు వాళ్ళకి తెలుసు. మా అబ్బాయి ఏంటంటే మా చిన్న అబ్బాయి రాహుల్ మెయింటైన్ చేస్తుంటాడండి దీని టెక్నికాలిటీస్ అన్నీను. రాహుల్ ఏమనుకున్నాడంటే సరే ఇది ఏదైనా చిన్న సమస్య అయి ఉండొచ్చు, మమ్మీ దాకా ఎందుకు, మన ఇంట్లో ఏదైనా చేద్దామని అనుకున్నాడేమో. ఇంకా అది సీన్ ఏంటి అని అర్థమయ్యేసరికి మాకు మధ్యాహ్నం వరకు తెలిసింది. ఆ రోజు యాక్చువల్లీ నేను మా వారు ఏదో పని మీద బయటికి వెళ్ళామన్నమాట. తెలిసేసరికి అసలు షాక్. ఏంటి ఇలా మన ఛానల్కి ఇట్లా జరగడం. చక్కగా 4.5 years కష్టపడి డెవలప్ చేసిన ఛానల్ అండి. మీకు అందరికీ తెలుసు స్ట్రగుల్ ఏంటినని. ముఖ్యంగా యూట్యూబర్స్కి అయితే ఇంకా తెలుస్తుంది. రీసెంట్లీ మానిటైజేషన్ అయింది, సబ్స్క్రైబర్స్ క్రమంగా పెరుగుతున్నారు, చక్కగా వెళ్తుంది అన్న టైంలో ఇది జరగడం అసలు మాకు ఒక అట్టర్ షాక్ అండి. నేనైతే ఒక షాక్లోకి వెళ్ళిపోయాను. చాలా అంటే హ్యూజ్ పెద్ద దెబ్బ అని చెప్పాలి. సో ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదనమాట. అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనకున్నది ఒకటే ఛానల్, ఆ ఛానల్ లేదు ఇప్పుడు. సో నాకు తెలిపే సోర్సే లేదు. కాకపోతే నా ఫ్రెండ్స్కి, కాంటాక్ట్స్కి, మా రిలేషన్స్కి అందరికీ నేను వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అందరికీ నేను ఇన్ఫార్మ్ చేశాను అనమాట. ఇలా జరిగింది, కొద్ది రోజులు వీడియోస్ రావు. ఎందుకని అంటే మాకు ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే ఇప్పుడు మన ఛానల్ హ్యాక్ అయ్యి వేరే వాళ్ళ చేతిలో పడింది, అది ఏదో విధంగా మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఏంటంటే ఏమన్నా యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రమోట్ చేయటమో లేదా డబ్బులు అడగడమో ఇలాంటి జరిగే అవకాశం ఉంది కదా. అందుకని నాకు ఎవరైతే యాక్సెస్ కాంటాక్ట్స్లో ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇన్ఫార్మ్ చేశాను, ఇలా జరిగింది, ఇప్పట్లో వీడియోస్ రావు, మన ఛానల్ రిట్రీవ్ అయిన తర్వాత నేను మీకు అనౌన్స్ చేసి వీడియోస్ పెడతానని చెప్పాను. సో అది జరిగింది, అక్కడ వరకు అయిన తర్వాత ఇంకా టెక్నికల్ సైడ్ ఇంకా మా అబ్బాయిలు ఇద్దరు లక్కీలీ ఇద్దరు సాఫ్ట్వేర్ సైడ్లో ఉన్నారు. మా అబ్బాయిలు, మా చిన్న కోడలు వైష్ణవి కూడా సాఫ్ట్వేర్, వైష్ణవి బ్రదర్ కూడా. వీళ్ళంతా ఒక టీం లాగా అయ్యి నిజంగా అండి వీళ్ళు ఒక ఆర్మీ లాగా పాపం పనిచేశారు. దీన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి ఏంటి ప్రొసీజర్స్. ఈవెన్ మేము ఏంటంటే కొన్ని ఆల్రెడీ హ్యాక్ అయ్యి రిట్రీవ్ అయిన వాళ్ళ వీడియోస్ కూడా చూసామన్నమాట. అవన్నీ పిల్లలు చూస్తూ దీని ప్రొసీజర్ ఏంటి అని ఫస్ట్ గూగుల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ చెప్పారు, చాలా లెందీ ప్రొసీజర్స్ అండి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఆథెంటిసిటీ ఏంటి అని ప్రూవ్ చేయాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళకు కావాల్సిన డేటా అంతా ఇవ్వాల్సి వచ్చింది. అవన్నీ పిల్లలు చేస్తూ ఉన్నారండి. సో February 16th midnight హ్యాక్ అయిన మా ఛానల్ మొన్న March 13th రోజున మళ్ళీ యాక్టివేట్ అయిందండి. మా జీమెయిల్ అకౌంట్కి వాళ్ళకు మెయిల్ పంపారనమాట,
మీ ఛానల్ మళ్ళీ యాక్టివేట్ అయింది అని. అప్పుడు చూసుకుంటే ఏంటంటే మా బాబు ప్రోగ్రామ్ చేసి పెట్టిన ఒక వీడియో అప్లోడ్ అయి ఉందన్నమాట. అది ప్లే అవుతుంది. అమ్మయ్య అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ 25 days పట్టిందండి. అది నా బాధ అయితే వర్ణనాతీతం అండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనే కాదు, ఇక్కడ నేను మీకు ఎప్పుడు చెప్పని విషయాలు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్తున్నాను. నేను యాక్చువల్లీ ఒక ప్రైవేట్ సెక్టర్లో ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో 20 years ఒక కీ పొజిషన్ హోల్డ్ చేశానండి నేను. తర్వాత ఏంటంటే 2015లో నేను విఆర్ఎస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మా అబ్బాయిల పెళ్ళిళ్ళని, వాళ్ళ పిల్లలని అట్లా కొంచెం మొత్తం ఫ్యామిలీ దాంట్లో పడిపోయాను నేను. ఆ తర్వాత 2022లో మా చిన్నబ్బాయి ఏదో సరదాగా పాస్ట్ టైంలో, మాకు తెలియదు ఈ యూట్యూబ్ అనేది ఇలా ఉంటుంది, దీనికి ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, డబ్బులు వస్తాయి. అప్పుడైతే మేము ఆలోచించలేదండి. జస్ట్ ఒకరోజు మటన్ పాయ కర్రీ చేస్తుంటే మా అబ్బాయి సరదాగా తీసాడు ఆ వీడియో. సరదాగా తీసి అప్లోడ్ చేసి అప్పటికప్పుడు ఒకటి క్రియేట్ చేసి దానికి మేము అందరం కూర్చొని సరదాగా, సరే ఎలాగో వంటలే కదా మనం పెట్టేది, మైథిలి వంటిల్లు అని పెడదామని పెట్టిన ఛానల్ అండి. మా చిన్నబ్బాయి బ్రెయిన్ చైల్డ్ తర్వాత మా అందరికీ ఒక ముద్దు బిడ్డలా మారిపోయింది. మా హస్బెండ్, మా అబ్బాయిలు ఇద్దరు, మా కోడళ్ళు ఇద్దరు, అండ్ మా మనవాళ్ళు అభిరామ్, అర్జున్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారండి. మీరు వాళ్ళని ఇప్పటికే చాలా వీడియోస్లో చూసుంటారు. వీడియో అనగానే చక్కగా వాళ్ళు కూడా సంతోషంగా కెమెరాకి పోజ్ ఇవ్వడం, అన్నీ చేయడం. సో మేమంతా మా ఫ్యామిలీ మొత్తం కలిసి డెవలప్ చేసిన ఛానల్ అండి ఇది. అది మాకందరికీ ఇది మా ఫ్యామిలీకి సంబంధించింది. మమ్మల్ని అందరినీ ఒక విధంగా బాండింగ్ కూడా చేసినదండి మైథిలి వంటిల్లు ఛానల్. అండ్ మోర్ ఓవర్ నా విషయానికి వస్తే, ఇప్పుడు రిటైర్డ్ లైఫ్, ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఇది ఏంటినంటే ఒక పర్పస్. ఇవాళ వీడియోస్ ఉన్నాయి, ఇవాళ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవాళ బయటికి వెళ్ళాలి, ఇది డెవలప్ చేయాలి అని అంటే ముందు రోజే నేను ప్రిపేర్ అవ్వడం, ఏ చీర కట్టుకోవాలి, దానికి ఏంటి, బయటికి వెళ్ళడానికి తొందరగా వంట చేసేసుకుందాం, ఇంట్లో పనులు తొందరగా ఫినిష్ చేసేసుకుందామని ఒక పర్పస్ అండి నాకు. లేదంటే మెల్లగా లేద్దాంలే, మెల్లగా వర్క్ చేసుకుందాం, ఏదో ఏ డ్రెస్ వేసుకున్నో కంఫర్ట్గా నైటీనో కాటన్ చీరో కట్టుకొని ఉందాము అని అనుకుంటాం. మామూలుగా ఒక రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒక పర్పస్, రేపు నాకు ఈ పని ఉంది అని అంటే మన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు ఈ మైథిలి వంటిల్లు ఛానల్ ద్వారా ఈ ఏజ్లో నాకు ఒక మంచి వ్యాపకం అని చెప్పాలి. అలాంటిది నాకు ఛానల్ లేదు అనగానే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ. 4.5 years పనిచేసాము. అలా టక్కున జస్ట్ ఒక పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక ఇండివిజువల్ ఆన్ పర్పస్ చేస్తే జరిగింది ఇది. నాకైతే చాలా షాక్ అయిపోయాను. మా ఫ్యామిలీ మొత్తం మేము చాలా డిస్టర్బ్ అయిపోయాము. అది ఏంటి, వస్తుందా రాదా. అయితే మేము చూసిన చాలా వరకు వీడియోస్లో లేదు, మళ్ళీ రిట్రీవ్ అవుతుంది, కానీ టైం పట్టచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారం, 10 రోజులు, 2-3 weeks అలా పట్టచ్చునని ఏదో భగవంతుడి దయ వలన మా పిల్లలందరూ చేసిన ప్రయత్నాలు ఫలించి మా ఛానల్ మాకు వచ్చేసిందండి. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మీతో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్ రిట్రీవ్ అయిన తర్వాత ఆల్రెడీ 2 వీడియోస్ వచ్చేసాయి. మేము సౌత్ ఇండియా టూర్ వెళ్ళాము, నేను మా వారు. అది జర్నీ, ఫస్ట్ ఛానల్ ఏమో ఫస్ట్ డే జర్నీ అంతా వచ్చింది. నెక్స్ట్ శ్రీరంగం టూర్, చాలా బ్యూటిఫుల్ వీడియో అండి, అందరు తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతాయి. మేము ఎందుకంటే మదురై, తాంజావూర్, రామేశ్వరం,
ఇవన్నీ వెళ్ళామన్నమాట. ఆ వీడియోస్ అన్నీ చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వ్యూవర్స్కి రిక్వెస్ట్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. అండ్ ఈ వీడియో పరంగా నేను యూట్యూబ్ సంస్థకి, గూగుల్ సంస్థకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను వాళ్ళ యూట్యూబ్ స్ట్రీమ్లో ఒక మెంబర్గా గుర్తించి నా ఛానల్ ఇలా అయినందుకు వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి రిట్రీవ్ చేసి నా ఛానల్ని మళ్ళీ బ్రతికించినందుకు నేను వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇలాగే చక్కని వీడియోలు చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను.